శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మ కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మీరు పుట్టిన లగ్నం ఏమిటి? 12 లగ్నాలు ఉంటాయి కదా, 12 రాసులాగే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో. ఆ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా మీరు జన్మించినప్పుడు మీ లైఫ్ లాంగ్ అంటే మొత్తం మీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మీ లైఫ్లో ఏ గ్రహం స్టాండర్డ్గా ఉండేవి అంటే అలాగా మీ జన్మజాతకంలో ఈ యొక్క ప్లానెట్ యొక్క ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఇటువంటి అవకాశాలు వస్తాయి, ఈ విషయంలో ఈ దేవత ఆరాధన చేసుకుని మీకు వీక్గా ఉన్నట్లయితే అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ఒక్కొక్క రాశిరీత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి ఇన్బిల్ట్గా ఉన్నటువంటి యోగం ఏమిటి అంటే, మీకు ఇన్బిల్ట్గానే గురుత్వ లక్షణాలు ఉంటాయి. ఏకసంతాగ్రహులు అయి ఉంటారు. ముఖ్యంగా ఏదైనా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఎనీథింగ్ స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు తొందరగా మీరు అబ్జార్బ్ చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ ఈ ధనుర్లగ్నంలో జన్మించిన వారికి అష్టమాధిపత్యం చంద్రుడికి వచ్చినందుకు ఎప్పుడైనా హెల్త్ రిలేటెడ్ కాంబినేషన్స్ వస్తే కనుక బ్రీతింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇది పర్టికులర్గా చూసుకుంటూ ఉండండి. అయితే లాంగ్ టర్మ్ అంటే మీడియేటింగ్ ద్వారా డబ్బులు రావడము, ఏదైనా ప్లానింగ్స్ ద్వారా అండ్ ఇట్లాంటి వాటి ద్వారా ఎక్కువగా మనీ సోర్సెస్ పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనీ కారకుడు మీకు శాటర్న్ అవుతాడు. ఈ శాటర్న్ ఉన్నటువంటి స్థితి బట్టే మీకు మనీ అనేటువంటిది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ శని భగవానుడు కనుక బాగున్నాడు మీకు జన్మజాతకంలో, ఖచ్చితంగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ శని కనుక ఉదాహరణకి మీకు పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, పాపకత్తెరలో ఉన్నాడు, అప్పుడు ఈ శని యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి అంటే, సింపుల్గా మీరు దగ్గరలో గోవులు ఉంటే కాస్త క్యారెట్స్, బెల్లం లాంటివి తినిపించడము, నూనె దానంగా ఇవ్వడము, నువ్వులతో చేసినటువంటి ఉండల్ని చిన్నపిల్లలకు పంచిపెట్టడం, ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అదేవిధంగా మీకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళని ఏదైనా హ్యాపీగా ఉంచడానికి చేస్తూ ఉంటే శాటర్న్ యొక్క దోషం తగ్గి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 1 and 4th లార్డ్షిప్ జూపిటర్కి రావడం వల్ల సర్వసాధారణంగా ఏంటంటే, గృహము ఏదైతే మీకు ఇల్లు ఉంటుందో అది కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలకు దగ్గరగా ఉండడం, అంటే టెంపుల్స్కి దగ్గరలో ఉండడం కానీ, ఏదైనా స్పిరిచువల్ ఇంట్లో కూడా కొంత స్పిరిచువల్ వాతావరణం ఉండడం అనేటువంటి ధనుర్లగ్నం వారికి చూడొచ్చు. అయితే ఇక్కడ మీ యొక్క జీవితం అనేటువంటిది సంతానము, స్త్రీ సంతానం కలిగినప్పటి నుంచి లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని బయటికి పంపించడానికి మీకు చాలా బాగా అంటే సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఈజీగా అవుతుంది మీకు సంతానాన్ని బయటికి పంపించడానికి ఇట్లాంటి వాటికి. అయితే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే మెయిన్గా ధనుర్లగ్నంలో జన్మించాము, అసలు పూర్వజన్మ ఏ రూపంలో మిమ్మల్ని మీ ఇబ్బంది కానివ్వండి మంచి కానివ్వండి చేస్తుందంటే, ఒకటే షష్టమ లాభాధిపత్యం శుక్రుడికి వచ్చినందుకు ధనుర్లగ్నంలో జన్మించారంటే 99% ఆఫ్ కేసెస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, వివాహ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది ఉంటుంది. వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నారు అంటే మీకు శుక్రుడు యొక్క ప్రభావం లేదా శుక్ర రాశుల్లో ఉండేటువంటి ప్రభావం ఎక్కువైంది, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు మెయిన్గా లైఫ్లో జాగ్రత్త తీసుకోవాల్సింది వివాహము. బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి బాధకుడు ఈ లగ్నానికి, శుక్రుడికి అంటే వివాహ కారకుడికి శుక్రుడికి షష్టమ లాభాధిపత్యం వస్తుంది. సో ఈ విషయాన్ని జాగ్రత్త తీసుకొని మీరు ఎప్పుడైతే వివాహ సంబంధించిన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని, ఒకవేళ మీ జాతకంలో 2 వివాహాల యోగం ఉంది, లేకపోతే ఫస్ట్ వివాహం డివోర్స్ అయ్యే యోగమై 2వ వివాహం ఉందా, లేకపోతే ఫస్ట్ వివాహం విషయంలో చాలా ఇబ్బంది ఉందా అని చూసుకొని దానికి తగ్గ రెమెడీ చేసుకోవడము, లేదా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం బాగుంటుంది. అయితే ఇక్కడ
ఎప్పుడు కూడా మీకు రెండు జాబులు చేయడము, లేకపోతే ఒక పక్క జాబ్ చేస్తే ఇంకో పక్క బిజినెస్ చేయడము, ఇట్లాంటివి ఎక్కువగా మీకు యోగ్యవంతంగా ఉంటూ ఉంటాయి. అండ్ అదేవిధంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా అసలు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది మీకు మంచిది. కాకపోతే ఈ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి వారు కూడా ఏమిటది అంటే, ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ల్యాండ్స్ పర్టికులర్గా మీకు అవి గమనించుకున్నట్లయితే ఆ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ సంబంధించిన విషయంలో మీకు అది మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుంది. ఒకటి పాయింట్ నెంబర్ 1. ల్యాండ్ కారకుడు అంటే పర్టికులర్గా కుజుడు అయితే మీకు చతుర్థాధిపతి గురువు అవుతాడు. బట్ న్యాచురల్గా ల్యాండ్ కారకుడు కుజుడు ఏమైనా స్పాయిల్ అయ్యాడు అనేటువంటి పర్టికులర్గా చూసుకోవాలి. మీరు ఏమాత్రం స్పాయిల్ అయిన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన పేపర్స్ అవన్నీ చెక్ చేసుకొని చేసుకోవాలి. బట్ తెలివిగా ప్లానెడ్గా మీరు ఏదైతే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది మీకు మంచి భవిష్యత్తును ఇస్తుంది. అయితే ఇక్కడ కుజుడు యొక్క స్థితిని చూస్ చేయాలనేటువంటి చెప్తున్నాను. మీరు ఎక్కువగా మీ లైఫ్లో కర్మని తొలగించేటువంటి గ్రహం కానివ్వండి, కర్మను తొలగించేటువంటి దేవతా స్వరూపం కానివ్వండి, నరసింహస్వామిని ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి మీరు. దాంతోపాటు పర్టికులర్గా కుజుడికి సంబంధించినటువంటి అంటే కుజగ్రహానికి దీపారాధన చేయడము, కుజుడికి సంబంధించిన పదార్థం క్యారెట్లు ఎక్కువగా గోవుకు తినిపించడం లేదా బీట్రూట్స్ ఎక్కువగా గోవుకు తినిపించడం వల్ల మీ యొక్క కర్మ పూర్తిగా తగ్గడం జరుగుతుంది. మనము ఒక్కొక్క ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి రెమెడీ చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేటువంటి దేనికి ఉంది అంటే మీకు ఒక వెలుగు, మీకు ఒక రూట్ చూపించడానికి మాత్రమే. అంతేగాని నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే, నేను ఇంకెప్పుడు ఇలాగే ఇబ్బంది పడాలని కాదు. మీకు ఒక తోవ తెలియట్లేదు ఒక దగ్గరికి వెళ్ళడానికి. మనం ఏం చేస్తాం, వెంటనే మన ఫోన్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ కొడతాం, నేను ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, వెంటనే రూట్ చూపిస్తుంది. ఒక రోడ్డు బ్లాక్ అయితే ఇంకో రోడ్లోంచి ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. అలాగే జ్యోతిష్శాస్త్రం కూడా ఒక దీపంలాగా జ్యోతి కాబట్టి వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి జాతచక్రం స్ట్రెంత్ఫుల్గా ఉండాలి, ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకవేళ నా యొక్క అంటే మీ జన్మజాతకంలో 10th లార్డ్ బాలేడు, ఉద్యోగంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏమీ కంగారు పడకుండా నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను నామం చేసుకుంటాను, 100% నేను సక్సెస్ అవుతాను అనుకోండి. అది ఏమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. 40 minutes చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో 100% గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా బెల్లం తినిపించండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. అలా కాదండి నాకు జాబ్ చేస్తున్నాను బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత, నేను కష్టపడుతున్నంత ధనం రావట్లేదు, అప్పుడు ఎలాగా అంటే మీ 2nd లార్డ్ ఇక్కడ బలహీన పడ్డాడని అర్థం. అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ధనాధిపతి బలహీనంగా ఉన్నాడు, ధనం పెరగాలి. ఎలా పెరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే పెరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, చక్కగా మీరు ఒక తూర్పుకి ఎదురుగా కూర్చొని, లేదా సాయంత్రం పూట అయితే వెస్ట్ సైడ్ అయినా కూర్చోవచ్చు, కూర్చొని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః. ఇవి చూడ్డానికి లలితా సహస్రనామాలు కేవలం నామాల్లా అనిపిస్తాయి, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి చూడ్డానికి నామములే కానీ బీజాక్షరములతో సమానము, వేదముతో వేద మంత్రాలతో సమానము. ఎందుకంటే అమ్మవారిలో నుంచే ఒక 8 కిరణములు వసిన్యాది వాగ్దేవతలు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి అపౌరుషములు అంటారు వీటిని. మీరేంటంటే అసలు ఇది చాలా స్ట్రాంగ్ అని మీరు బిలీవ్ చేయాలి. మీరు తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి బిజినెస్ చేస్తారు, జాబ్ కాకుండా అందులో బాగా రాణించాలని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటూ ఉండాలి. ఇది మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ఎవరైనా కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే జాబు బిజినెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటి, 7వ స్థానాధిపతి పాడయ్యాడని అర్థం. మీ జన్మజాతకంలో 7th లార్డ్ పాడయ్యాడు. 12 లగ్నాలకి 12 డిఫరెంట్ 7th లార్డ్స్ ఉంటారు. ఆ 7వ ఏ గ్రహాల చేత పాడయ్యాడు, అందుకు అది పనిచేయట్లేదు. అంటే ఏమిటి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక వెహికల్ ఉంది,
బ్రేక్ కొడుతుంటే బ్రేక్ అవ్వట్లేదు, లేదా ఎక్సలేటర్ రైజ్ చేస్తుంటే అవ్వట్లేదు. అంటే కారణం ఏంటి? దానికి సంబంధించిన లింక్ ఏదైతే వైర్ ఉందో అది తెగిపోయింది. సింపుల్, అంతే కదా. మనం ఏం చేస్తాం, దాన్ని రిపేర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటాం. అంతేగాని కారు వదిలేయడం కదా, కారు వదిలేయం కదా, నా జీవితం ఇంతే అనుకోం కదా. బ్రేక్ పడకపోతే నా కారు ఇంతే అని కారు వదిలేయం, లేకపోతే మనం విరక్తితో వెళ్ళిపోం. సింపుల్గా ఆ బ్రేక్ ఎందుకు పడట్లేదో తెలుసుకొని దాన్ని రిపేర్ ఎలా చేసుకుంటామో. మీకు 7th లార్డ్ ఎవరైతే అయ్యారో ఆయన బలహీనంగా ఉన్నాడు కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని అనుకుంటున్నట్లయితే, మీ 7వ స్థానాధిపతి ఎందుకు వీక్ అయ్యాడంటే పూర్వజన్మల్లో తెలుసో తెలియకో మనం కొన్ని దోషాలు చేసి ఉంటాం జీవిత భాగస్వామి విషయంలో, కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం అయింది కానీ మాకు ఇబ్బంది ఉందండి, ఓం శివ కామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఇంకొంతమంది జాతకాల్లో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. ఎలా అంటే నేనేం చేసినా తప్పు పడుతున్నారండి అంటూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు. సొసైటీ నేనేం చేసినా ఏం మాట్లాడిన ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. అలా కాదండి, మా భార్యాభర్తల మధ్య విషయంలో మాకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే, పర్టికులర్గా మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అదేమిటి అంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, ప్రతి విషయము ఏదో ఒక లిటిగేషన్గా ఏర్పడుతుంది అన్నప్పుడు ఓం కామేశ్వర ముఖాలోప కల్పిత శ్రీ గణేశ్వర చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఏ పని చేస్తున్నా సరే ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు కూడా ఈ నామం చేసుకోవచ్చు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటిది. ఈ రకంగా ఏంటంటే 1 కాదు 2 కాదు, మనకి జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి యోగమున్నా, ఎటువంటి అవయోగమున్నా, యోగం ఉండి అది ఓపెన్ అవ్వట్లేదన్నా మంత్రం చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అవయోగం ఉండి దాని ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకున్నా కూడా మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. శ్రీమాత్రే నమః.